అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మన అమరావతిలో విజయవాడ ప్రాంతంలో మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమానికి ఈ రోజు నాంది పలుకుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజు భారతదేశానికి సంబంధించినటువంటి సీప్లేన్ ఆపరేషన్స్ పునఃప్రారంభించడానికి మన విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఈ రోజు కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారి చరిత్ర గుర్తు చేయాలనంటే ఒక 5 సంవత్సరాల క్రితం భారతదేశంలో సీప్లేన్స్ ని అత్యధికంగా దీన్ని ప్రమోట్ చేయాలని ఒక కార్యక్రమాన్ని చేశాం. ఆ రోజు గుజరాత్ లో అహ్మదాబాద్ నుంచి కెవాడియా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు ఒక కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. కానీ సీప్లేన్ ఆపరేషన్ కి సంబంధించి అనేక సవాళ్లు వచ్చిన తర్వాత అది ప్రాఫిటబుల్ గా నడిపించడానికి వైబుల్ గా ఆ కార్యక్రమాన్ని చేయించడానికి అవకాశం లేక మధ్యలో కొంచెం అంతరాయం కలిగింది. మళ్ళీ నేను మంత్రి అయిన తర్వాత సీప్లేన్ ఆపరేషన్స్ తాలూకా పొటెన్షియల్ మనలాంటి పెద్ద దేశంలో భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున దీన్ని చేయొచ్చు అనే ఆలోచనతో గైడ్ లైన్స్ లో మార్పులు తీసుకొని వచ్చాం. గైడ్ లైన్స్ మార్చిన తర్వాత ఇండస్ట్రీ నుంచి చాలా ఆసక్తి చూపించారు. భారతదేశంలో మనం సీప్లేన్స్ ని మళ్లీ ప్రారంభించవచ్చని స్పైస్ జెట్ లాంటి ఆపరేటర్స్ గానీ లేకపోతే ఈ రోజు ప్లేన్ కూడా డి హావిలాండ్ అనే కంపెనీ కెనడా నుంచి ఈ రోజు తీసుకొని వచ్చాం మళ్ళీ ప్రమోట్ చేయడానికి. అందరూ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా లీడ్ తీసుకొని ఫస్ట్ డెమో ఫ్లైట్ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మన రాజధాని నుంచే నడవాలని చంద్రబాబు నాయుడు గారు ఒక మాట నాకు చెప్తే అది అంతా కూడా ఆర్గనైజ్ చేసి ఈ రోజు ఈ పద్ధతిలో తీసుకొని వచ్చాం. మొదటి రూట్ కూడా మన విజయవాడ నుంచి శ్రీశైలం మన మల్లికార్జున స్వామి వరకు కూడా ఈ రూట్ ని తీసుకొని వెళ్తున్నాం. సాధారణంగా వెళ్లాలంటే 8 గంటల సమయం పడుతుంది. ఈ రోజు 45 నుంచి 50 నిమిషాల్లో సీప్లేన్ లో మనం వెళ్ళొచ్చు. సీప్లేన్ గానీ ఎయిర్ ట్రావెల్ గానీ మనం ఎప్పుడైనా అనుకునేటటువంటిది ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ. ఎయిర్పోర్ట్ కట్టాలంటే మీకు అందరికీ కూడా తెలుసు 600 నుంచి 1000 ఎకరాల వరకు ల్యాండ్ కావాల్సి వస్తుంది. ల్యాండ్ ఈ రోజు అన్ని ఎకరాలు సంపాదించాలనంటే చాలా కష్టమైనటువంటి పని. కానీ సీప్లేన్ ఆపరేట్ చేయాలంటే ఎక్కడైనా వాటర్ బాడీ ఉన్నా, ఒక లేక్ ఉన్నా, ఒక నది ఉన్నా, సముద్రం ఉన్నా, ఎక్కడ ట్యాంక్ ఉన్నా దానికి సరిపోయినటువంటి విధంగా వాటర్ అక్కడ ఉంటే దాన్ని ల్యాండ్ చేయొచ్చు, టేక్ ఆఫ్ చేయించవచ్చు. ఆ కెపాసిటీ మన ఆంధ్రప్రదేశ్ లో అనేక ప్రాంతాల్లో ఉంది. ఎక్కడైతే ఎయిర్పోర్ట్ కట్టలేనటువంటి ప్రాంతాలు ఉన్నాయో మనకు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది, నదులు చాలా ఉన్నాయి, పుష్కలమైనటువంటి ట్యాంక్స్ ఉన్నాయి. వాటిని గాని బెరాజెస్ అన్ని కూడా మనం వినియోగించుకుంటే సరికొత్త నెట్వర్క్ ఈ సీప్లేన్స్ తో మనం చేయించవచ్చు. అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. సో ఈ రోజు ప్రమోషనల్ యాక్టివిటీ కింద కెనడా నుంచి ఒక ప్లేన్ తీసుకొని వచ్చి ఈ రోజు బ్రహ్మాండంగా చేస్తున్నాం. చూసారు ఎంత ఆసక్తి ఈ రోజు ప్రజల్లో కూడా కలుగుతుందో. మరి దీన్ని మెటీరియలైజ్ చేయడానికి ఒక 3-4 మంత్స్ లో మళ్ళీ మా కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి ఉడాన్ స్కీమ్ అనే ఒక స్కీమ్ ఉంది. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా మేము అందిస్తాం. అలాంటి రూట్స్ ను కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. ఈ రూట్ కూడా ఉంది. విజయవాడ నుంచి నాగార్జున సాగర్ ఒక రూట్ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచనలు ఉన్నాయి. మనకి శ్రీకాకుళం నుంచి నెల్లూరులో ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని కూడా మన క్యాపిటల్ కి ఎలా కనెక్ట్ చేయాలి, సో దానికి ఏ పాయింట్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆ పాయింట్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి మరొక వారం 10 రోజుల్లో మా ఉడాన్ స్కీమ్ ద్వారా రూట్స్ అన్ని కూడా ఓపెన్ చేస్తాం. ప్రైవేట్ ఆపరేటర్స్ ఎవరైనా ఉంటే దానికి రావచ్చు, బిడ్ చేసుకోవచ్చు. అవి కానీ చేసిన తర్వాత మనం ప్లేన్స్ ను కూడా తీసుకొని వచ్చి ఆ రూట్స్ ను కూడా ఆపరేట్ చేస్తాం. అఫోర్డబుల్ రేట్స్ లో చేయాలనేది మా తాలూకా ఛాలెంజ్ గా తీసుకున్నాం. అంటే కేవలం షో చేయడానికే సీప్లేన్ కాకుండా సామాన్య మానవుడు కూడా దీన్ని ఉపయోగించుకునేలా ధరలు కూడా అధికంగా లేకుండా ఏ రకంగా చేయాలి, దానికి సహకారం టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కానీ, సివిల్ ఏవియేషన్ నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అందరం కలిసి చేయాలని ఒక ప్రయత్నం మేము చేస్తున్నాం. అయితే మొట్టమొదటి రోజు ఇంత బ్రహ్మాండంగా ప్రజల్లో ఒక మంచి ఉత్సాహం వచ్చే విధంగా ఈ యొక్క ఈవెంట్ జరగడం అనేది చాలా శుభసూచకం. ఫస్ట్ ప్రజల్లో ఒక నమ్మకం రావాలి, ఇది మా కోసం జరుగుతుంది, దీనివల్ల ఒక మంచి కార్యక్రమం జరుగుతుందని. అది ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం వల్ల పాజిటివ్ మూడ్ సెట్ అయింది. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇది లాంచ్ అవుతుంది కాబట్టి మాకు కూడా బలమైన నమ్మకం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ కాదు, ఈ రోజు బ్రాండ్ ఇండియాగా మారారు. ఆయన ఏది ఆలోచించినా రేపు దేశం అదే ఆలోచిస్తుంది. కాబట్టి ఎంతో ఆసక్తిగా ఇది ముందుకు నడిపించాలని చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రోగ్రాం పెట్టాం. ప్రధానమంత్రి గారు కూడా చాలా పాజిటివ్ గా దీని మీద ఉన్నారు. అంటే మళ్ళీ సీప్లేన్ తాలూకా ఆపరేషన్స్ చాలా ఆయన కూడా నమ్మకం ఉండేది దీని మీద. కానీ కొన్ని లోపాలు ఉండడం వల్ల అది క్లిక్ అవ్వనప్పటికీ మా ద్వారానే మొన్న ఆగస్ట్ నెలలో సివిల్ ఏవియేషన్ ద్వారా గైడ్ లైన్స్ చేంజ్ చేశాం. వాటర్ ఎయిర్ డ్రోమ్స్ అంటే ఇక్కడ ల్యాండింగ్ జెట్టీస్ కానీ ఇవన్నీ ఎలా ఉండాలి, సీప్లేన్ తాలూకా క్వాలిటీ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా కొన్ని మార్పులు తీసుకొని వచ్చి ఇంకొంచెం ఈజీగా చేశాం. దీనివల్ల ఖచ్చితంగా ప్రమోట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ కార్యక్రమం ద్వారా మరింత పాజిటివ్ అట్మాస్ఫియర్ ఈరోజు వచ్చింది కాబట్టి మరొక 3-4 నెలల్లో మన ఆంధ్రప్రదేశ్లో సీప్లేన్ ఆపరేషన్స్ ను మొదలు పెట్టడానికి
డైలీ ఆపరేషన్స్ మొదలు పెట్టడానికి మా వంతుగా పూర్తి ప్రణాళికన్ని కూడా సిద్ధం చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్లాట్స్ లో మా ద్వారా నాగార్జున సాగర్ ప్రకాశం బ్యారేజ్, శ్రీశైలం ప్రకాశం బ్యారేజ్, అలాగే హైదరాబాద్ ప్రకాశం బ్యారేజ్, ఈ రూట్స్ అన్ని కూడా గతంలోనే బిడ్ చేయడం జరిగింది. ఇంకా కొత్త రూట్స్ ఏవేవైతే బాగుంటాయి అనేది అవి కూడా ఆలోచిస్తున్నాం. మరొక వారం 10 రోజులు అవి కూడా చెప్తాం. ఏది ఎస్ ఇప్పుడు కూడా ఇది చేస్తున్నారు. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమని ఇవన్నీ మీరు చూస్తున్నారు. ఈ రోజు ప్రజల తాలూకు ఆలోచన కూడా లోకల్ గా లేదు, గ్లోబల్ గా ఉంది. అన్ని కూడా స్టడీ చేస్తున్నారు. అమెరికాలో ఏమవుతుంది, ఆస్ట్రేలియాలో ఏమవుతుంది, పక్క రాష్ట్రంలో ఏమవుతుంది, క్యాపిటల్స్ లో ఏమవుతున్నాయి. ప్రజల్లో కూడా ఆస్పిరేషన్స్ పెరిగాయి. మా నగరంలో ఇవన్నీ జరగకూడదా, మా రాష్ట్రంలో జరగకూడదా అని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేటప్పుడు ప్రపంచంలో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని కూడా మన రాష్ట్రానికి తీసుకొని రావాలి. అవి కాన్సెప్ట్స్ గానే మనం తీసుకొని వస్తే తద్వారా జాబ్ క్రియేషన్ జరుగుతుంది, ప్రజల్లో ఆలోచన శక్తి పెరుగుతుంది, ప్రజలకు కూడా దాని వైపు వెళ్లి దాని గురించి ఇంకా ఆలోచించే ఒక అవకాశం దక్కుతుందని గ్లోబల్ కాన్సెప్ట్స్ అన్ని కూడా చూస్తున్నాం. అందులోనే F1 H2O F1 గాని గతంలో కూడా చేశాం. మళ్ళీ ప్రభుత్వం మారడంతో అన్ని కూడా మూలన పడ్డాయి. వాళ్ళు అసలు రాష్ట్రం గురించి గాని ప్రజల గురించి భవిష్యత్తు గురించి ఏది ఆలోచించుకోకపోవడం వల్ల పూర్తిగా శూన్యం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మళ్ళీ అదన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇంకా ప్రస్తుతానికి ఇంకా రేటింగ్ ఇది ప్రైసెస్ వరకు రాలేదు. అందుకని నేను చెప్తున్నా, అఫోర్డబుల్ గా తయారు చేయాలనేది ఒక ఛాలెంజ్ గా తీసుకొని నడిపిస్తాం. నేను చెప్తున్నా కదా, ఉడాన్ స్కీమ్ ద్వారా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. దానికి టూరిజం డిపార్ట్మెంట్స్ కూడా ముందుకు వస్తే వాళ్ళు కూడా కాస్త సహకరిస్తే ఇంకా ప్రైస్ తగ్గించవచ్చు. సో ఆ మోడల్ వర్కౌట్ చేస్తున్నాం. అప్పుడు ఛాలెంజ్ ప్రైసింగ్ అనే కాదు, వాటర్ ఏరోడ్రోమ్స్ గానీ లేకపోతే దానికి ఉండేటటువంటి నిబంధనలు గానీ దానివల్ల చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. సో దానివల్ల కాస్త ప్రాబ్లమ్స్ వచ్చాయి. అవన్నీ కూడా మా గైడ్ లైన్స్ వల్ల సడలించాం కొంచెం.